ఆపన్నుల పాలి దైవమాతడే ఉపోద్ధాతం. కష్టాల్లో ఉన్నవారికి, దిక్కులేని వారికి దైవమే అసలైన తోడు. అన్నమయ్య శ్రీరాగంలో సాగే ఈ కీర్తనలో భక్తుల పాలిట బంధువు, గజేంద్రుడిని కాపాడిన పరమాత్ముడు, మనందరి అంతర్యామి అయిన శ్రీవేంకటేశ్వరుడు తప్ప మనకు మరో గతి లేదని ఎంతో నిక్కచ్చిగా వివరించారు. తెలుగు సారాంశం: ఆపదలో ఉన్నవారిని రక్షించే దైవం ఆయనే. ఆయనే మనకు పరమగతి. ఎల్లప్పుడూ భజించడానికి ఆయన కంటే గొప్ప దైవం మరొకరు ఎవరైనా ఉన్నారా? నిస్వార్థమైన బంధువు, నిరంతర ఆనందాన్ని ఇచ్చేవాడు, ఇంద్రుడికి వరమిచ్చినవాడు ఆయనే. సద్గుణాలకు నిలయమై సాధువులకు సులభంగా సాక్షాత్కరించే అంతర్యామి ఆయన తప్ప మరొకరు లేరు. సర్వవ్యాపి అయిన పరమాత్ముడు, పరమపురుషుడు, దయామయుడైన తిరువేంకట విభుడే అసలైన దేవుడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya declares that Lord Venkateshwar is the ultimate savior for those in distress. He questions if there is any other deity worthy of constant worship besides him. He describes the Lord as an unconditional king, a source of supreme bliss, and the one who rescued the elephant king, Gajendra. He is the virtuous one who is easily accessible to the righteous and dwells within all beings as the Antaryami. Annamaya concludes that the Supreme Soul and most merciful Lord of Venkatadri is the only true God. Pallavi: ఆపన్నుల పాలి దైవమాతడే గతిదక్క, ఏ పొద్దును భజించగ నితరుడు మరికలడా. భావము: ఆపదల్లో చిక్కుకున్న వారిని కాపాడే దైవం ఆయనే, శ్రీహరి. ఆయనే మనకు ఏకైక గతి. ఏ సమయంలోనైనా భజించడానికి ఆయన కంటే మిన్నయైన వారు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? వివరణ: భగవంతుడు ఆపద్బాంధవుడని, ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని అన్నమయ్య ఇక్కడ ఉద్ఘాటించారు. చరణం 1: నిరుపాధిక నిజబంధుడు నిరతిశయానందుడు, కరివరదు డితడేగాక ఘనుడధికుడు గలడా. భావము: ఎటువంటి షరతులు లేని నిస్వార్థమైన బంధువు, నిరుపాధిక బంధువు, సాటిలేని ఆనంద స్వరూపుడు ఆయనే. గజేంద్రుడిని కరి ఆదుకున్న ఆ వరదరాజు తప్ప అంతకంటే గొప్పవాడు, అధికుడు ఎవరైనా కలరా? వివరణ: భగవంతుని ప్రేమ నిస్వార్థమైనదని, ఆయన భక్తుల పిలుపుకు వెనువెంటనే స్పందిస్తాడని గజేంద్ర మోక్షం ద్వారా గుర్తుచేశారు. చరణం 2: సంతత గుణ సంపన్నుడు, సాధులకు ప్రసన్నుడు, అంతర్యామితడే కాక అధికుడు మరికలడా. భావము: ఎల్లప్పుడూ సద్గుణాలతో నిండి ఉండేవాడు, సాధువుల పట్ల ఎంతో ప్రసన్నంగా ఉండేవాడు ఆయనే. మనందరిలోనూ ఉండే అంతర్యామి ఆయన తప్ప అంతకంటే గొప్ప దైవం ఇంకెవరు? వివరణ: భగవంతుడు కేవలం విగ్రహ రూపంలోనే కాదు, మన అంతరాత్మలో కూడా ఉన్నాడని అంతర్యామి వివరించబడింది. చరణం 3: పరమాత్ముడు, పరమపురుషుడు, పరికింప గృపాలుడు, తిరువేంకట విభుడే కాక దేవుడు మరికలడా. భావము: ఆయనే పరమాత్ముడు, ఆయనే పరమపురుషుడు, ఎంతో దయామయుడు, కృపాలుడు. ఆ తిరువేంకటేశ్వరుడు తప్ప నిజమైన దేవుడు మరొకరు ఎక్కడున్నారు? వివరణ: వెంకటేశ్వరుడే సర్వోన్నతమైన దైవమని అన్నమయ్య తన స్తుతిని ముగించారు. మందరధర మధుసూదన ఉపోద్ధాతం: భగవంతుని నామాలను స్మరించడం వల్ల మనసు ప్రశాంతతను పొందుతుంది. ఈ కీర్తనలో అన్నమయ్య కృష్ణుని లీలలను, మందర పర్వతాన్ని ఎత్తడం, వెన్న దొంగిలించడం మరియు ఆయన దైవత్వాన్ని నరసింహ, ముకుంద మేళవించి స్తుతించారు. చివరకు ఆయనే వెంకటాద్రిపై వెలసిన శుభంకరుడని కొనియాడారు. తెలుగు సారాంశం: మందర పర్వతాన్ని ధరించినవాడా, మధువు అనే రాక్షసుని సంహరించినవాడా, నందగోపుని కుమారుడా, నీకు వందనం. నీవు నరసింహుడవు, గోవిందుడవు, వెన్న తిని ఆనందించేవాడవు. పద్మాల వంటి కన్నులు కలవాడా, గజేంద్రుని రక్షించినవాడా, గరుడ వాహన గమనుడా, సంసార బంధాలను దూరం చేసే అమృత స్వరూపుడా, ముల్లోకాలను, దేవతలను పాలించే పురాతన పురుషుడా, బ్రహ్మదేవునిచే స్తుతింపబడే పవిత్ర పాదములు కలవాడు, వెంకటగిరిపై నివసించే ఓ వెంకటేశ్వర, మాకు శుభములను, క్షేమమును ప్రసాదించు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ rhythmic hymn, Annamaya praises Lord Krishna and Lord Venkateshwar through various divine titles. He hails him as the upholder of Mount Mandara, the slayer of demon Madhu,
and the beloved son of Nandagopa. He identifies the Lord as Govinda, and the one who delights in butter, describing him as the savior of the elephant king and the one who rides the eagle, Garuda. Annamaya portrays him as the eternal protector of the universe. Finally, he addresses the Lord as the resident of Venkatadri, seeking his blessings for welfare and prosperity. Pallavi. Mandaradhara Madhusudana, Nandagopanandana, Bhavamu. Mandara Parvatanni, Ksheerasagara Madana Samayanlo, వీపున ధరించినవాడా, మధువు అనే రాక్షసుడిని అంతం చేసినవాడా, నందగోపుని ముద్దుల పట్టివైన ఓ కృష్ణ. వివరణ. భగవంతుని శక్తిని, ఆయన అవతార విశిష్టతను ఇక్కడ గుర్తుచేస్తున్నారు. చరణం 1. నరసింహ గోవింద నవనీతానంద, హరిముకుంద నయనారవింద, కరివరద గరుడగమన రూప, గురుచాపా యదుకుల దీప. భావము. నీవు నరసింహుడవు, గోవిందుడవు, వెన్నను ఆరగించి ఆనందించేవాడవు. మోక్షమిచ్చే ముకుందుడవు, పద్మాల వంటి కన్నుల కలవాడవు. గజేంద్రుడిని ఆదుకున్నవాడా, గరుడ వాహనంపై వచ్చేవాడా, యదువంశానికి దీపమై వెలిగినవాడా. వివరణ. భగవంతుని వివిధ రూపాలను, ఆయన కరుణా కటాక్షాలను అన్నమయ్య వర్ణించారు. చరణం 2. భవదూర భయహర పరిపూర్ణామృత, భవనపాలన సురపాలన, భువనభూషణ పరపురుష పురాతన, నవభోగ కరుణాయోగా. భావము. సంసార బాధలను దూరం చేసి, భయాన్ని పోగొట్టే అమృతమూర్తివి నీవు. లోకాలను, దేవతలను పాలించేవాడవు. కే అలంకారమైనవాడా, సకల కాలాలకు అతీతమైన పురాతన పురుషుడా, కరుణామయుడా. వివరణ. భగవంతుడే సకల సృష్టికి రక్షకుడని, ఆయన శరణు వేడితే భయం తొలగుతుందని భావం. చరణం 3. పంకజాసననుత భవ్యనిర్మల పాద, పంకజ పరమ పరాత్పర, వెంకటశేల నివేశస్సు, భంకరా క్షేమంకర. భావము. బ్రహ్మదేవునిచే పంకజాసన, పొగడబడే పవిత్రమైన పాదపద్మాలు కలవాడా, సర్వోత్కృష్టమైన పరాత్పరుడా, వెంకటగిరిపై నివసించే ఓ స్వామి, మాకు శుభాలు కలిగించు, శుభంకరా, మా క్షేమాన్ని చూడు, క్షేమంకర. వివరణ. వెంకటేశ్వరుడే పరమదైవమని, ఆయన పాదాలను ఆశ్రయిస్తే క్షేమం కలుగుతుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఈ దేహ వికారమునకు నేదియు గడపలగానము, ఉపోద్ఘాతం. మనుషులు దేహ వ్యామోహంలో పడి, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోలేకపోతున్నారు. మనసులో ఉండే అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభమో నవి భగవంతుని వైపు చూడనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఈ కీర్తనలో అన్నమయ్య ఏ దుర్గుణాలు ఉన్నవారికి ఏ సద్గుణాలు అబ్బవో ఎంతో తార్కికంగా వివరించారు. తెలుగు సారాంశం. ఈ దేహ సంబంధమైన వికారాలకు అంతం కనిపించడం లేదు. మనసులోని మోహం అసలైన ఆనందాన్ని పొందనీయడం లేదు. వివేకం లేనివానికి ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియదు. లోభికి సత్యాన్వేషణ సాధ్యపడదు. క్రూరుడికి పుణ్యకర్మలు అబ్బవు. అలాగే తామస గుణం ఉన్నవానికి ఆనందం లభించదు. వ్యసనపరుడికి నిర్మలమైన భావం కలగదు. ఈ శ్రీ వెంకటేశ్వరుని సేవపై ఆసక్తి కలగదు. ఆ దేవశిఖామణి యొక్క నామస్మరణ చేయడానికి దుర్మార్గుల మనస్సు అంగీకరించదు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ hymn, Annamaya examines the various human frailties that obstruct spiritual progress. He notes that as long as one is blinded by bodily desires and delusions, moham, true happiness remains elusive. He lists how specific vices prevent virtues. A weak-minded person lacks discrimination, a miser cannot pursue truth, and a cruel person cannot perform righteous deeds. Similarly, a person filled with ignorance, tamas, cannot experience bliss. Annamaya concludes that those in worldly attachments will never find the path to serve Lord Venkateshwar, nor will their minds incline toward his divine, nectar-like name. Pallavi. ఈ దేహ వికారమునకు నేదియు గడపలగానము, మోదమెరంగని మోహము ముందరగననీదు. భావము. ఈ శరీరానికి కలిగే వికారాలకు, మార్పులకు అంతు, కడపల కనిపించడం లేదు. అసలైన సంతోషాన్ని తెలియని ఈ వ్యామోహం, మోహం,
మనల్ని సత్యం వైపు లేదు. వివరణ: దేహంపై ఉండే విపరీతమైన మమకారం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి అడ్డంకి అని అన్నమయ్య భావం. చరణం 1. నిత్యానిత్య వివేకము నీరసనకు నొనగూడదు, సత్యాలాప విచారము జరగదు లోభికిని. హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును, ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు. భావము: వివేకం లేని వానికి ఏది శాశ్వతమో ఏది కాదో అర్థం కాదు. పిసినారికి సత్యం గురించి ఆలోచించే తీరిక ఉండదు. క్రూరుడికి హింస లేని పుణ్యకర్మలు అబ్బవు. పాపచింతన కలిగిన కష్టుడికి పాపం వదిలిపోదు. వివరణ: మన స్వభావం మన ప్రవర్తనను, గమ్యాన్ని నిర్ణయిస్తుందని ఇక్కడ వివరించబడింది. చరణం 2. సతతానంద వికాసము సంధించదు తామసునకు, గత కల్మషభావము దొరకదు వ్యసనికిని. జితకాముడు దానౌటకు సిద్ధింపదు దుష్కర్మికి, అతులిత గంభీరగుణం బలవడ దధమునకు. భావము: సోమరితనం, అజ్ఞానం ఉన్నవానికి, తామసునకు ఆనందం కలగదు. వ్యసనాలలో ఉన్నవానికి పవిత్రమైన ఆలోచనలు రావు. చెడు పనులు చేసేవానికి ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదు. నీచమైన బుద్ధి ఉన్నవానికి గొప్ప గుణాలు అబ్బవు. వివరణ: అంతఃశుద్ధి లేనిదే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందలేమని భావం. చరణం 3. శ్రీ వెంకటగిరివల్లభు సేవా తాత్పరభావము. ద్రోవ మహలంపటులకు తోపదు తలపునకు. దేవోత్తముగడు నీతని దివ్యామృతమగు నామము, సేవింపగ నితరులకును చిత్తం బొడబడదు. భావము: లోకపు లంపటాలలో మునిగిపోయిన వారికి శ్రీ వెంకటేశ్వరుని సేవ చేయాలనే ఆలోచనే రాదు. దైవశిఖామణి అయిన ఆ స్వామి యొక్క అమృతం వంటి నామాన్ని స్మరించడానికి ఇతరుల, దుర్మార్గుల మనసు అంగీకరించదు. వివరణ: భగవంతుని నామం పట్ల ఆసక్తి కలగడం కూడా ఒక గొప్ప అదృష్టమని, అది లంపటాలలో ఉన్నవారికి లభించదని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. నమో నారాయణాయ నారాయణాయ సగుణబ్రహ్మణే. ఉపోద్ఘాతం. శుద్ధవసంతం రాగంలో సాగే ఈ సంకీర్తన పరమాత్మ యొక్క సగుణ, నిర్గుణ రూపాలను కీర్తిస్తుంది. నారాయణ అష్టాక్షరీ మంత్రం యొక్క ప్రాధాన్యతను చాటుతూ, సృష్టిస్థితి లయకారకుడైన ఆ పరబ్రహ్మమే వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడని అన్నమయ్య ఇందులో స్తుతించారు. తెలుగు సారాంశం: సకల శుభాలకు నిలయమైనవాడు, సగుణ బ్రహ్మ స్వరూపుడైన నారాయణునికి నమస్కారం. ఆయన నిత్యుడు, మునులచే పూజింపబడేవాడు. వామనుడిలా బలిచక్రవర్తి గర్వాన్ని అణిచి, ఇంద్రాది దేవతల భయాన్ని పోగొట్టిన విక్రమశాలి. అక్షరుడు, పుండరీకాక్షుడు మరియు యోగులను కాపాడే కరుణా సముద్రుడు. గజేంద్రుని రక్షించి కౌస్తుభమణిని ధరించిన జగన్మోహనుడు. కోరిన కోర్కెలు తీర్చే వెంకటరాయుడు, సూర్యచంద్రులే కళ్ళుగా కలిగిన శేషాద్రి నిలయుడైన ఆ నారాయణునికి అనంత కోటి నమస్కారాలు. ఇంగ్లీష్ సమ్మరీ. In this majestic Sanskrit hymn, Annamaya offers salutations to Lord Narayana, the embodiment of the Supreme Brahman with attributes, Saguna Brahman. He praises the Lord as the Eternal One, adored by sages and the protector of the universe. He highlights the Lord's valor in subduing Bali, Vaman Avatar, and his mercy in saving the elephant king, Gajendra. Describing him as the one with eyes like the sun and moon, and the protector of yogis, Annamaya concludes that the resident of Sheshadri, Lord Venkateshwar, is the ultimate Narayana who fulfills all desires. Pallavi. Namo Narayanaya Narayanaya Saguna Brahmane, Sarvaparayanaaya Sobhanamurtaye Namo. Bhavamu. Saguna Brahma Swarupudaina Narayananiki Namaskaram. Andariki Saranyamainavadu. సర్వపారాయణాయ. మంగళకరమైన రూపం కలిగిన ఆ స్వామికి వందనం. వివరణ: పరమాత్మ నామస్మరణతో సంకీర్తనను ప్రారంభిస్తూ ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని అన్నమయ్య కొనియాడారు. చరణం 1. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యేయ పత్యక్షాయ సన్మానససాం గత్యాయ జగదవన కృత్యాయతే నమో. భావము: శాశ్వతుడు, నిత్యుడు, పండితులచే స్తుతించబడేవాడు, సకల లోకాలపై అధిపత్యం కలిగినవాడు, మునుకమైనవాడు, సత్యస్వరూపుడు, సత్పురుషుల మనసులలో నివసించేవాడు మరియు జగత్తును రక్షించే కార్యంలో నిమగ్నమైన వాడవైన నీకు నమస్కారం. వివరణ: భగవంతుని విశ్వవ్యాప్తమైన బాధ్యతలను, ఆయన పట్ల మునులకున్న భక్తిని ఇక్కడ వివరించారు.
చరణం 2 అక్రమోద్దత బాహువిక్రమాతిక్రాంత శుక్రశిశోన్యూలనక్రమాయ శక్రాదిగీర్వాణవకృభయభంగని వక్రాయ నిహతారిచక్రాయతే నమో. భావము సాటిలేని బాహుబలంతో విక్రమంతో శుక్రాచార్యుని శిష్యుడైన బలిచక్రవర్తి గర్వాన్ని అణిచినవాడా, ఇంద్రుడు మొదలైన దేవతల భయాన్ని పోగొట్టి శత్రు సమూహాలను నాశనం చేసినవాడా, నీకు నమస్కారం. వివరణ: వామనుడిగా వచ్చి 3 అడుగులతో విశ్వాన్ని కొలిచిన త్రివిక్రమ రూపాన్ని అన్నమయ్య ఇక్కడ స్మరించారు. చరణం 3 అక్షరాయాతినిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ అక్షీణ విజ్ఞానదక్షయోగీంద్రసం రక్షానుకంపాకటాక్షాయతే నమో. భావము వినాశనం లేనివాడు, అక్షరుడు, ఏ కోరికలు లేనివాడు, పద్మనేత్రుడు, వక్షస్థలమున శ్రీవత్సము అనే గుర్తు కలిగినవాడు, అపారమైన జ్ఞానసంపదగల యోగులను తన కరుణా వీక్షణములతో రక్షించేవాడవైన నీకు నమస్కారం. వివరణ: యోగుల పట్ల భగవంతునికి ఉండే వాత్సల్యాన్ని, ఆయన దివ్య లక్షణాలను ఇక్కడ వర్ణించారు. చరణం 4 కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణేందుకోటీరతరుణీ మనస్సోత్ర పరితోషచిత్తాయ పరమాయతే నమో. భావము గజేంద్రునికి వరమిచ్చినవాడా, కౌస్తుభ మణిని ఆభరణంగా ధరించినవాడా, ముర అనే రాక్షసుని శత్రువు, మురారి, లోకాన్ని మోహింపజేసే సుందరుడా, శివుని శిరస్సుపై ఉన్న చంద్రకళ వంటి కాంతిగల పార్వతీదేవి, తరుణి, మనస్సులో చేసే స్తోత్రాలకు సంతోషించే పరమాత్మవైన నీకు నమస్కారం. వివరణ: శివకేశవుల అభేదాన్ని, భక్తరక్షణలో స్వామి వేగాన్ని కరిరాజవరదాయ ఇక్కడ స్తుతించారు. చరణం 5 పాత్రదానోత్సవప్రదిత వెంకటరాయ ధాత్రీసకామితార్థప్రదాయ గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో. భావము దానగుణంలో ప్రసిద్ధి చెందిన వెంకటరాయ, భూమిపై ఉన్న జనుల కోరికలు తీర్చేవాడా, ఇంద్రనీలమణి వంటి కాంతిగల దేహం కలవాడా, సూర్యచంద్రులే కళ్ళుగా కలిగినవాడా, శేషాద్రి నిలయుడవైన నీకు నమస్కారం. వివరణ: వెంకటేశ్వరుడే సాక్షాత్తు నారాయణుడని, ఆయన సర్వవ్యాపకత్వాన్ని తెలుపుతూ అన్నమయ్య సంకీర్తనను ముగించారు. నీ మహత్వంబులోనికి వెలుపలికి గప్పి ఉపోద్ఘాతం, భగవంతుడు లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉన్నాడని, అంతర్బహిశ్చ తత్సర్వం. కాని ఆయన మాయ వల్ల మనం ఆయనను గుర్తించలేకపోతున్నామని అన్నమయ్య ఇందులో వివరించారు. కొండలో ప్రతిధ్వని, అద్దంలో ప్రతిబింబం వంటి అద్భుతమైన ఉదాహరణలతో పరమాత్మతత్వాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వర్ణించడం ఈ కీర్తన ప్రత్యేకత. తెలుగు సారాంశం: ఓ స్వామి, నీ గొప్పతనం లోపల వెలుపల అంతటా కప్పి ఉంచబడింది. అందుకే నీవు ఇలాంటి వాడవని ఎవరికీ అర్థం కాదు. నీవు అన్నిటిలోనూ నిండి ఉన్నావనే భ్రమ కలిగిస్తావు కాని నీవు వేటికీ అంటుకోవు. కొండపై చేసిన శబ్దం ప్రతిధ్వనిగా వినిపిస్తుంది, కాని ఆ శబ్దం కొండలో ఉండదు, అది కొండ కాదు. అలాగే నీవు అన్నిటిలో చైతన్యమై ఉన్నావు కాని వేటితోనూ నీకు సంబంధం లేదు. అద్దంలో నీడ కనిపిస్తుంది కాని అద్దంలో ఆ వస్తువు నిజంగా ఉండదు. నీవు అన్నిటిలో ఉన్నావు, లేవు అని చెప్పలేము. శ్రీ వెంకటేశ్వర, నీ తేజస్సు పరిపూర్ణమైనది, అప్రమేయమైనది. ఇంగ్లీష్ సమ్మరీ. In this profound philosophical hymn, Annamaya explores the omnipresence and transcendence of the divine. He notes that the Lord's greatness envelopes everything, both inside and out, making it impossible for humans to define his nature. Using analogies like an echo in the mountains and a reflection in a mirror, Annamaya explains that while God resides in everything as pure consciousness, Chaitanya, he remains detached and separate from material forms. He concludes that Lord Venkateshwar is a perfect, eternal light that is both within all things and beyond them simultaneously. Pallavi. నీ మహత్వంబు లోనికి వెలుపలికి గప్పి కామింపనిట్టిదని కానరాదట్టుగాన. భావము నీ మహిమ లోపల వెలుపల అంతటా ఆవరించి ఉంది. అందుకే నిన్ను ధ్యానించాలని చూసినా నీవు ఇలాంటి వాడవని, రూపము లేదా గుణము ఎవరికీ అంతు చిక్కడం లేదు. వివరణ: భగవంతుడు అపరిమితుడని, మన ఊహలకు అందడని అన్నమయ్య భావం. చరణం 1 నిండి ఇన్నిటిలోన నీవు గలవని భ్రాంతి నుండుదువుగాని నీ ఒకటియును గావు.
దండిగలగిరి ప్రతిధ్వని దోచుగాని యది కొండలోపల లేదు కొండయునుగాదు. భావము: సృష్టిలోని అన్నిటిలోనూ నీవే ఉన్నావన్న భ్రాంతి కలిగిస్తావు కాని నీవు వేటికీ లోబడవు. కొండలో ప్రతిధ్వని వినిపిస్తుంది, కాని ఆ శబ్దం కొండలో ఉండదు. అలాగని ఆ కొండ శబ్దము కాదు. వివరణ: కొండ ప్రతిధ్వని ఉదాహరణ ద్వారా దేవుడు ప్రపంచంలో ఉన్నా ప్రపంచం కంటే వేరైన వాడని ట్రాన్సెండెంట్ వివరించారు. చరణం 2. బలసి ఇన్నిటి లోపలను చైతన్యమై మెలగుదువుగాని ఏమిట నీవు లేవు. పలుదరుగులైన దర్పణమునందుక నీడ వలయుగా కందు దలపోయు నది లేదు. భావము: నీవు అన్ని జీవులలో ప్రాణశక్తిగా చైతన్యమై ఉన్నావు కాని వేటిలోనూ చిక్కుకోవు. అద్దాలలో ప్రతిబింబం కనిపిస్తుంది కాని ఆ అద్దంలో అసలు వస్తువు ఉండదు కదా. వివరణ: అద్దం ప్రతిబింబం ఉదాహరణ ద్వారా ఆత్మతత్వాన్ని అన్నమయ్య వివరించారు. చరణం 3. ఉడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీ ఉడివోయి ఎందుండ కుండుటయు లేదు. చెడని తేజముగాన శ్రీవెంకటేశ నీ పొడవు పరిపర్ణమై పొలుపొందుగాన. భావము: నీవు అన్నిటిలోనూ నిరంతరం ఉంటావని చెప్పలేము. అలాగని అసలు లేవని కూడా అనలేము. శ్రీ వెంకటేశ్వర, నీవు నశించని మహా తేజస్సువు. నీ రూపం పరిపూర్ణమై అంతటా ప్రకాశిస్తోంది. వివరణ: భగవంతుడు అస్తినాస్తి, ఉన్నాడు లేడు అనే వాదాలకు అతీతుడని, ఆయన పరిపూర్ణమైన కాంతి అని ముక్తాయింపునిచ్చారు.